హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చికెన్ పికెల్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా దానికోసం నేను ఇక్కడ కేజీన్నర వచ్చేసి బోన్లెస్ చికెన్ని ఇక్కడ నేను తీసుకున్నాను. పీసెస్ అన్నీ ఈవెన్గా ఉండేలాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మనము ముందుగా టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇంకొక టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈవెన్గా కలుపుకొని మ్యారినేట్ చేసుకుందాము. వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఇందులో మనము ఒక 4 నుంచి 6 యాలకుల్ని వితౌట్ ఆయిల్ మనము ఫ్రై చేసుకోవాలి. ఇందులో 10 నుంచి 12 వరకు లవంగాలను వేసుకున్నాను. ఇవి లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో చెక్కను కూడా యాడ్ చేసుకున్నాను. మీకు కొంచెం ఘాటు ఎక్కువ కావాలనుకుంటే లవంగాల్ని అండ్ చెక్కని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ధనియాలను కూడా ఇందులో వేసుకుని నేను బాగా వేయించుకుంటున్నాను. ఇవి వేగుతున్నప్పుడే ఒక టేబుల్ స్పూను జీలకర్రను కూడా ఇందులో నేను యాడ్ చేసుకున్నాను. సో అలాగ నెమ్మదిగా లో ఫ్లేమ్ మీద వీటిని వేయించుకుంటూ వన్ బై వన్ మనము ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. అండ్ 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి ఇక్కడ ఆవాల్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను. మీకు కొంచెం ఎక్కువగా గ్రేవీ కావాలనుకునే వాళ్ళు ఆవాల్ని ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ దెన్ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులను కూడా నేను ఇందులో యాడ్ చేసుకుని వీటిని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తున్నాను. అండ్ కడాయి పెట్టుకొని దాంట్లో 2 బౌల్స్ వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడ వేరుశనగ నూనె తీసుకున్నాను. అది వేడవుతున్నప్పుడే నేను మసాలాని పౌడర్ కింద ఆడేసుకుంటాను. ఆయిల్ అనేది బాగా వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసేసుకుని ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. ముందుగా వాటర్ కంటెంట్ అంతా ఇందులో పోయేలాగా బాయిల్ చేసుకుని నెక్స్ట్ ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు కూడా మనము చికెన్ పీసెస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పీస్ అనేది చాలా గట్టి పడిపోయి దగ్గరికి అయిపోతుంది. ఇలా వేగిపోయిన ముక్కని మనము తీసుకొని తింటే అది కొంచెం మనకి కరకరలాడేలా ఉంటుంది. సో ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుని ఆ వేడి నూనెలోనే నేను ఫ్రెష్గా ఆడిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో వేసి బాగా వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయ్యేలాగా మనము కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా బయటకు పోయేదాకా మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన కూడా బయటకు పోయేలాగా చేసుకున్న తర్వాత ఇందులో మనము ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నిటిని కూడా ఇందులో వేసేసి మనం మరి కొంతసేపు దాన్ని ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనము 1 కప్పు కారాన్ని అండ్ 1 కప్పు ముందుగా ఆడిపెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులో మనం వేసేసుకోవాలి. అండ్ ఫైనల్లీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా ఇందులో వేసుకుని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కొంచెం సేపు చల్లారనిచ్చిన తర్వాత ఇందులో నేను పెద్ద నిమ్మకాయలని 3 తీసుకుని రసాన్ని ఇందులో బాగా పిండేసి పచ్చడిని బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పికిల్ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇది మనకి బయట స్టోర్ చేసుకుంటే నెల 15 రోజులు ఉంటుంది. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలల పైన ఇది నిల్వ ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.